భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సాంకేతికపరమైన అంశాలు ప్రధానంగా చూసుకుంటే రన్వే చాలా అత్యంత పొడవైన రన్వే. దీంట్లో చాలా ఒకే సమయంలో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కూడా విమానాలు దిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 4,800 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి వచ్చి ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీనికి సంబంధించి జాతికి అంకితం ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి తొలి దశలో జరుగుతున్న నిర్మాణ ప్రక్రియలో భాగంగా చూసుకుంటే ఒక ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు కొనసాగించే రకంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఇది జాతికి అంకితం ఇచ్చిన తర్వాత ఏడాది కాలం వరకు చూసుకుంటే దాదాపు 60 లక్షల మంది ప్రయాణించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. అయితే తర్వాత దశలో చూసుకుంటే ఏడాదికి 3 కోట్ల మంది వరకు కూడా ప్రయాణికులు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఇక్కడ అంచనాలు బట్టి తెలుస్తుంది. ఏదైనప్పటికీ కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకంగా అయిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా మారుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇతర ప్రాంతాలు చాలా ప్రాంతాల్లో చూసుకుంటే దుబాయ్ అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు ఏ రకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణికాలు ఉంటాయో ఆ స్థాయిలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిందని ఇక్కడ కనిపిస్తున్న వాతావరణం బట్టి మనకు తెలుస్తుంది. ప్రభుత్వం వచ్చినట్టు ఏదైనా పార్టీకి ఒక మైలేజ్ ఉంటుంది కొన్ని అంశాలు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ రకంగా అంటే ప్రజలకి బీజేపీకి ఇద్దరికి ప్రయోజనం ఉంటుందంటారా? చాలా మంచి క్వశ్చన్ వేశారు. అత్యద్భుతమైన ప్రయోజనం. ఎందుకంటే విశాఖపట్నానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అంతర్జాతీయ స్థాయిలో ఈ విమానాశ్రయం ఒక సింగపూరు దుబాయ్ ఎయిర్పోర్ట్లకి ధీటుగా డిజైన్ చేసిన విమానాశ్రయం ఇది డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది. ప్రజలకు కూడా చాలా సౌకర్యార్థంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది పార్టీకి అలాగే ప్రభుత్వానికి చాలా మైలేజ్ వస్తుంది. అది పక్కన పెడదాము. ఎందుకంటే ఇది ప్రజలకి సౌకర్యార్థం కోసం పెట్టింది తప్ప పార్టీల కోసం మైలేజ్ కోసం పెట్టింది కాదు. నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మన రాష్ట్రానికి మన ప్రాంతానికి చెందినవారు కాబట్టి చాలా అత్యంత వేగంగా ఇది రూపొందించబడింది. కాబట్టి చాలా ప్రాంతాల్లో మీరు వెళ్ళి ఉంటారు, ఫారిన్ కంట్రీస్ లో అట్లా చూస్తుంటారు. ఆ స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ ఉన్నట్టు ఈ పరిసరాలు ఇవన్నీ చూస్తూ అనిపిస్తుంది. అంటే ఇంకా అంతకంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా మీరు మీ ఇల్లు కడుతున్నారు అనుకోండి, శంకుస్థాపన చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇల్లు తయారైన తర్వాత ఎలా ఉంటుంది. మీరు ఇంకొక 2-3 నెలలు పోయిన తర్వాత చూస్తే ఇంత అద్భుతమైన ఎయిర్పోర్ట్ కట్టేవని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకొక 4 రోజుల్లో మనం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది. అన్ని వర్కులు కూడా శరవేగంగా రాత్రింబవళ్ళు చాలామంది వందలాది వేలాది మంది కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా 1వ తారీఖు కల్లా ఒక రూపు వచ్చేస్తుంది. తర్వాత మిగతా ల్యాండ్స్కేపింగ్ అది ఎలాగ పెరగడానికి టైం కావాలి. అది న్యాచురల్ గ్రోయింగ్ కాబట్టి డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇంకా ప్యారలల్గా వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా కొంత కంటిన్యూ చేస్తే కొన్ని గంటలు అట్లాంటిది మంచిది అంటారు. డెఫినెట్గా కొన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్ ఒక 1 ఇయర్ అయినా సరే కంటిన్యూ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే మరి అది నేవీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ కాబట్టి అది మనకి తెలీదు. వారి ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆగస్టు 1వ తేదీకి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జాతికి అంకితం ఇచ్చే ప్రక్రియ దాదాపు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు సీఎం ఏపీ ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రధానిని కలిశారు. ఆ అంకితం ఇచ్చే కార్యక్రమానికి రావాలని కూడా ఆహ్వానించారు. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ ప్రాంతవాసి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఏ రకంగా ఉత్తరాంధ్రకి అలాగే విశాఖ ప్రాంతానికి ఉపయోగపడుతుంది అన్న విషయంపై ఆయనతో మాట్లాడదాం. సరే, ఇప్పుడు మీరు గతంలో జర్నలిస్ట్గా ఉన్నారు, అట్లాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ యాక్టివిటీలో కూడా మీరు చాలా గమనించారు. అయితే ఇప్పుడు దాదాపు 4,500 కోట్లు వెచ్చించి ఈరోజు ఈ ఎయిర్పోర్టుకు సంబంధించిన నిర్మాణ పనులు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాయి. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కావచ్చు లేకపోతే ఇతర అంశాల్లో ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది? ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి చాలా రకాలుగా దోహదపడుతుంది. ఇమీడియట్ కాకపోయినా కాలక్రమంలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఎయిర్పోర్ట్ వల్ల. నేషనల్ ఇంటర్నేషనల్ పరంగా కూడా పెట్టుబడులు వస్తాయి. మంచి భవిష్యత్తు ఉంటుంది ఉత్తరాంధ్రకి. కాకపోతే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అందుబాటులో రావడం సంతోషకరమైనప్పటికీ కూడా విశాఖపట్నంలో ఎన్నో దాదాపు 60 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్న ప్రజెంట్ విశాఖపట్నం ఎయిర్పోర్టుని ఇది అందుబాటులోకి వస్తే దాన్ని మూసేస్తారన్నది గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నదని చెప్తున్నారు.
అది సరైన నిర్ణయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే జర్నలిస్ట్గా అలాగే పర్సనల్గా ఆ ఎయిర్పోర్ట్ యాక్టివిటీ కొనసాగించాలి అంటున్నారు. అయితే ఫీజిబిలిటీ బట్టి అట్లా కొంత రకంగా అంటే ఆ ఎయిర్పోర్ట్ కంటే ఈ ఎయిర్పోర్ట్ కొనసాగించినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ప్రయాణికులకి సదుపాయాలు ఉంటాయి, అలాగే ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తున్నారో వారికి నష్టం జరగకుండా ఉంటుంది అని వారి వాదన. అలాగే అన్నిటికంటే మించి చాలా వరకు డిఫెన్స్ యాక్టివిటీ అని చెప్తున్నారు. నిజంగా డిఫెన్స్ యాక్టివిటీ ఉన్నప్పుడు కూడా కొనసాగించే అంశాలు ఎక్కడైనా మీరు గమనించారు? ఇతరత్ర చాలా ప్రాంతాల్లో దేశంలో కొన్ని ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, డిఫెన్స్తో కనెక్ట్ అయిన ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 60 ఏళ్లలో ఇప్పుడు ఏ రోజు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి పోర్ట్ వల్ల డొమెస్టిక్ ఫ్లైట్స్ తిరగడం వల్ల ఏ రోజు కూడా డిఫెన్స్ వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఒక్కరోజు కూడా వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఆ పరిస్థితి రాలేదు, చాలా స్మూత్గా నడుస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ దాదాపు 50 కిలోమీటర్స్ పైన దూరంలో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి ఓకే పర్వాలేదు, కానీ డొమెస్టిక్ ట్రావెలర్స్కి అయితే మాత్రం 2 అవర్స్ ట్రావెల్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. 2 అవర్స్ ట్రావెల్ చేయాలి, 2 అవర్స్ ముందుగానే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి, 4 అవర్స్ స్పెండ్ చేస్తేనే కానీ అక్కడి నుంచి ఇక్కడ చేరుకోలేరు. నేనేమంటానంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ట్రావెలర్స్ కోసం కంటిన్యూ చేస్తూ ఈ ఎయిర్పోర్ట్ని దాన్ని కూడా రెండింటిని కంటిన్యూ చేయాలన్నది నా అభిప్రాయం. ఓకే, అంటే గవర్నమెంట్ ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. సహజంగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన వెంటనే ఆ ఎయిర్పోర్ట్ మూసివేస్తాను. ఈ దశలో నిజంగా ఇక కంపల్సరీ అనుకునేటప్పుడు అక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసినట్లయితే ఇక్కడ దాదాపుగా 60 కిలోమీటర్ల దూరం వైజాగ్ నుంచి ఆల్మోస్ట్. అట్లాంటప్పుడు ప్రత్యేకంగా ఒక 20 ఎలక్ట్రిక్ బస్సులు వేస్తున్నారు. దారి అంటే ఏదైతే గమ్యాన్ని తగ్గిద్దాం అంటున్నారు. అయితే రాజమండ్రి లాంటి ప్రాంతానికి వెళ్ళాలంటే మరోవైపు వందే భారత్ లాంటి రైళ్లు పెట్టాలంటారు. ఖచ్చితంగా వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసేశారన్నప్పుడు ఆల్టర్నేట్గా ఇతర ప్రాంతాలకి ట్రావెలింగ్ చేయడానికి వందే భారత్ లాంటి ప్రత్యేక రైళ్లు ఇట్లాంటి సదుపాయాలు కల్పించడం అవసరంగా అనుకుంటున్నారు. ఖచ్చితంగానండి. ఇప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడ ట్రావెల్ చేయాలంటే వందే భారత్ ఇప్పుడు 4 అవర్స్లోనే విజయవాడ చేరుకుంటున్నారు. అలాంటప్పుడు 4 అవర్స్ విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి బై ఫ్లైట్ ట్రావెల్ చేయాలంటే 4 అవర్స్ తీసుకుంటుంది. అదే టైము 1000 లోపల టికెట్ ఛార్జీ లోపుతో విజయవాడ ట్రావెల్ చేయగలుగుతున్నారు, ఏమి స్ట్రెయిన్ అవ్వకుండా. అలాంటిది దీన్ని దృష్టిలో పెట్టుకుని నంబర్ ఆఫ్ ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది గవర్నమెంట్ ముందు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలండి. పబ్లిక్ ఒపీనియన్కి వెళ్లకుండా కొన్ని డిసిషన్స్ తీసుకుంటే అల్టిమేట్గా ప్రజలు సఫర్ అవుతారు. అది మంచిది కాదు. ఇన్ని డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు ప్రజలు కంఫర్ట్ని కూడా చూసుకోవాలి గవర్నమెంట్. డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు, అందరూ డెవలప్మెంట్ కోరుకుంటారు. డెవలప్మెంట్ కావాల్సిందే ప్రతిదీ కూడా అన్ని రంగాల్లోనూ. ప్రజల డిమాండ్, ప్రజల అవసరాలు అవి కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుని అనుగుణంగా చర్యలు తీసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారి మాటలు బట్టి మనం చూస్తే విశాఖపట్నం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇది ఒక కీలక పరిణామం. ఇట్లాంటి ఎయిర్పోర్ట్ ప్రారంభించడం, అట్లాగే దీనికి సంబంధించి ఇన్ని వేల కోట్లు వెచ్చించడం సహజంగా మంచి పరిణామం. అయితే అదే సమయంలో చూసుకుంటే విశాఖ లాంటి ఎయిర్పోర్ట్ను కూడా కొనసాగించినట్లయితే ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఇటు ఈ ప్రాంతం అంటే భోగాపురం ప్రాంతం అభివృద్ధి చెందడం, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దశలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రజాభిప్రాయం కొంత పరిగణలోకి తీసుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఆగస్టు 1వ తేదీకి జాతికి అంకితం ఇచ్చిన దశలో ఇంకా చాలా దాదాపుగా 10 రోజుల గడువు ఉన్న నేపథ్యాన ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగించే అంశాన్ని ఆలోచన చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద మనం ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ను ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెప్తుంది. నిజానికి చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మక ఎయిర్పోర్టుగా చెప్తుంది. అయితే దీని నిర్మాణ పనులు ఒక రకంగా అంతర్జాతీయ శ్రేణులకు అలాగే సాంకేతిక పరంగా కూడా జరిగిన పరిస్థితి. అయితే మనం చూస్తున్న ఈ భోగాపురం ఎయిర్పోర్టు దాదాపుగా 2200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. దీనికి 4500 కోట్ల రూపాయలు కూడా వెచ్చించిన పరిస్థితి. అయితే దేశంలో చూసుకుంటే అత్యంత పొడవైన రన్వే కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి విశాలంగా ఉండడం మాత్రమే కాకుండా విమాన రాకపోకలు అన్ని వేళలా కూడా జరిగే రీతిన దీని నిర్మాణ పనులు జరిగిన పరిస్థితి. అయితే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి
సాంకేతిక అంశాలు ఏ ఎయిర్పోర్ట్ అయినప్పుడు కూడా ఒకే రకమైన సాంకేతిక ప్రామాణికాలు ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని చెప్పుకునేటప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్, అలాగే దీనికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. ఒక రకంగా విజయనగరం అలాగే విశాఖ సరిహద్దులో ఉన్న ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక రకంగా ఉత్తరాంధ్రకు ఒక మణిహారం మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ ఆగస్టు 1వ తేదీన దీన్ని జాతికి అంకితం ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఒడిగడుగా పనులు జరుగుతున్నాయి. ఒక రకంగా 90% పనులు పూర్తయ్యాయి. అయితే నిజానికి చూసుకుంటే విమాన రాకపోకలకు సంబంధించిన పనులు అయితే 100% పూర్తయ్యాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కూడా ఈ రన్వే ప్రారంభోత్సవ కార్యక్రమాలు అలాగే ఇతర ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఈ విశాఖపట్నం నుంచి ఈ భోగాపురంకు వెళ్ళే దారుల నిర్మాణ పనులు మాత్రం దాదాపు 80% పూర్తయ్యాయి. ఇంకా పూర్తి కావాల్సిన పరిస్థితి. అయితే ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇతర అంశాలు ఇలా ఉన్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో ఉన్న ఈ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్, అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ మాదిరిగా ఉన్న ఈ అంశం మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునే పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 2200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి 4500 కోట్ల రూపాయలు కూడా వెచ్చించిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే మరికొన్ని రోజుల్లోనే ప్రారంభోత్సవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, భోగాపురం నుంచి.